నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు వీకెండ్ గెస్ట్. అందం ప్లస్ అభినయం ఈజ్ ఈక్వల్ రెజీనా. శివ మనసులో శృతి అంటూ తెలుగులో అడుగుపెట్టిన ఆ అమ్మాయి తెలుగు ప్రేక్షకులందరి మనసులో స్థానం సంపాదించుకున్న ఆ జ్యోత్స్న అలియాస్ రెజీనా ఇవాళ మన వీకెండ్ గెస్ట్. హాయ్ జ్యోత్స్న. హలో అండి. సో శృతి అని అప్పట్లో పిలిచేవాళ్ళం, ఇప్పుడు స్టార్టెడ్ కాలింగ్ యూ అస్ జ్యోత్స్న. అంత క్రెడిట్ వచ్చింది జ్యోత్స్నకి. ఇట్స్ ఎ గుడ్ థింగ్ అండి. యాక్చువల్లీ నేను కూడా శ్రీనికి చెప్పాను, దిస్ ఈస్ డెఫినెట్లీ గోన్ బి అ క్యారెక్టర్. నాకు చాలా మెమరబుల్ క్యారెక్టర్ నా కెరియర్లో. ఎంతైనా సరే హౌ లాంగ్ హౌ షార్ట్ మై కెరియర్ ఇస్ జో. ఐఎమ్ సో గ్లాడ్ ఐ గాట్ టు ప్లే జో. ఎందుకంటే ఇన్ని ఎమోషన్స్ కూడా ఉన్న ఒక అమ్మాయి, అండ్ టు పోర్ట్రే ఆల్ దీస్ ఎమోషన్స్ అవుట్ ఆన్ స్క్రీన్ ఇన్ వన్ ఫిల్మ్ చాలా తక్కువ యాక్టర్స్కి ఒక అవకాశం దొరుకుతుంది. అండ్ అలాంటి ఒక అవకాశం దొరికినప్పుడు ఐ గ్రాబ్డ్ ఇట్ అబౌట్ మై హ్యాండ్స్. సో ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ వాజ్ ఏబుల్ టు ప్లే జో. సో ఇది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే క్యారెక్టర్. సో ఇన్ ఫ్యూచర్ కూడా నేను ఇలాంటి మూవీ చేశాను అని మీ పిల్లలకో మీ గ్రాండ్ చిల్డ్రన్కో కూడా చెప్పుకోవచ్చు అనుకుంటాను. డెఫినెట్గా I had a ball shooting for the film, and I know for a fact that na future generation ki nen chupistanu chudu నేను చేశానని. అంత మంచి క్యారెక్టర్ చేశాను నేను, చూడు. డెఫినెట్గా. ఎస్. సో రియల్ లైఫ్లో జో క్యారెక్టర్కి రెజీనాకి ఏదైనా ఎక్కడైనా ఉన్నాయా పోలికలు? ఉన్నాయండి. ఎక్కడ? I feel like Joe ki Regina ki no, when Joe says no to something, she knows that నాకు వద్దు అని నా లైఫ్లో నాకు అవసరం లేదు. అండ్ ఐ ఫీల్ లైక్ when I say no to something, I know that I don't need it in my life. నో చెప్పిన తర్వాత మేబీ ఎస్ చెప్పొచ్చా, చెప్పు ఏంటి అలా, there's never a confusion. So I feel like that steady stable mind. సో అక్కడ రిలేట్ అవుతుంది. గుడ్. సో కాసేపు జో అచ్యుతానంద నుంచి పక్కకు వచ్చేద్దాం. ఓకే, బాలీవుడ్కి వెళ్దాం. వెళ్ళండి. వెళ్దాం. వెళ్ళండి కాబట్టి నేను వస్తున్నాను. ఇంకా 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 ఆన్ ద వేలోనే ఉన్నాను. ఓకే. సో మొత్తానికి ఓకే చెప్పేశారా అంకే టు? ఎస్ అండి. it's going to happen. Everything has been signed and ready and kept. Shoot start avali. So ఎలా ఆఫర్ రెజీనా బాలీవుడ్ నుంచి? I don't know if you'll believe it or not అండి, కానీ వాళ్ళు నా పిక్చర్స్ చూసారు. మీరు వెరీ కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా నా ఐఫా డ్రెస్ గురించి. ఆ పిక్చర్స్ చూసి బాగా గుర్తుపెట్టుకున్నట్టున్నారు. అది మెమరీ. ఆ పిక్చర్స్ అవన్నీ చూసారు. యాక్చువల్లీ ఐఫాన్ చూసారు వాళ్ళు. చూసిన తర్వాత దే కాల్డ్ వన్ ఆఫ్ ద కాస్టింగ్ డైరెక్టర్స్. అక్కడ బాంబేలో ఎలా అంటే కాస్టింగ్ డైరెక్టర్స్ అని దిస్ ఆల్వేస్ అ టీమ్ ఆఫ్ పీపుల్ హూ కాస్ట్. ఇలా ఇక్కడ కాదు, యూనో ఇట్స్ వెరీ వెరీ అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటుంది అక్కడ. ప్రతి దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. సో దే కాల్డ్ అండ్ దే సెడ్ we've seen your pictures and the producers and the director would like to see you. వస్తారా మీరు? I said definitely వస్తానండి. took a flight, went to Bombay, and దీనికి ముందు బాంబే ఐ థింక్ జస్ట్ 3 times or 4 times వెళ్ళాను అంతే. ఒక్క రోజుకి 2 రోజుకి అంతే. దానికి ముందు వెళ్ళట్లేదు. సో I went there and I met them and I had my casting director lady with me. Anis Bazmi, he narrated the script to me. He said, this is your role, we want you to play this. We've liked the pictures that we've seen. And overnight వాళ్ళు నా మూవీస్ అని చూసారు. ఇక్కడ ఉన్న మూవీస్, తెలుగు మూవీస్, తమిళ మూవీస్ అని చూసారు. సో దే వర్ లైక్, we like what we have seen, do you want to be a part of this film? I was like, why not? సో అమితాబ్ గారితో ఫస్ట్ టైం కలిసాను అక్కడే ఆ లాంచ్ రోజుకే. అండ్ నేను ఎప్పుడు అనుకోలేదు దట్ హీఈస్ అ మ్యాన్ హూ హ్యాస్ అ ప్రెజెన్స్. ఆయన చూసినప్పుడు there's an aura around him, you know, which is built only over the years. And he definitely lives up to everything that they call him.
బాద్షా ఇవి అవి అన్నీ when you see him you feel it. And stage actually before the launch started we never met, like we were not introduced. Kani stage lo they were introducing each one of us and we all went and stood. Appudu he was standing on my right and he came, he put his hand out to me and said hi. We never had the opportunity of meeting before. I'm Amitabh Bachchan. My God. Sir, it's a pleasure to meet you. I'm Regina Cassandra. Good, all the best. And when we were doing interviews with the press, appudu he's a very witty person. Chala sarcasm untudi and maatlalto. And you know he was like just making jokes on the side and questions adiginappudu he was making jokes over here. So very chilled out also. ఓకే, సో ఏం క్యారెక్టర్ చేయబోతుంది రెజీనా అందులో? అమ్మాయి పేరు షనాయా. షీ హ్యాస్ 2 shades to her, like ఒక గ్రే షేడ్ అండ్ ఒక మంచి అమ్మాయి లాగా. సో ఇట్స్ గోన్ బి క్వైట్ ఫన్ దిస్ థింగ్ టు ప్లే. సో ఐఫా డ్రెస్ అంత పని చేసింది అనమాట బాలీవుడ్ చూసారా? కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూ తీసుకున్నారు అని, కానీ బాగుంది కదా. ఇట్ వాజ్ ద థింగ్ వాజ్ నేను అప్పుడు ఆ డ్రెస్ అన్ని వేసినప్పుడు నేను ఎప్పుడు ఆలోచించలేదు వీళ్ళు చూస్తున్నారని ఏమవుతుందని అప్పుడు అనుకోలేదు. నాకు అప్పుడే చెప్పాను కదండి, ఐ వాంటెడ్ టు ప్రూవ్ టు మై సెల్ఫ్ దట్ ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఐ కెన్ డూ ఇట్ ప్రాపర్లీ. అంతే. నాకు నా గోల్స్ని దాటుకోవడానికి నేను చేశాను. సో ఆ అవుట్కమ్స్ ఇవన్నీ వస్తుంది అని అసలు నాకు ఎక్స్పెక్టే చేయలేదు. అసలు అయినా అనుకుంటామా మనం వేసుకున్న డ్రెస్తో బాలీవుడ్ వాళ్ళు చూసి పిలుస్తారని అనుకోం కదా. సో పిక్చర్స్ చూడటము, నచ్చడము, పిలవటం అలా. ఇన్ఫాక్ట్ నాకు ఎప్పుడు తెలిసింది, అక్కడ వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది వాళ్ళు ఏం పిక్చర్స్ చూసారని. ఓకే, నా పిక్చర్స్ చూసారని చెప్పారు అంతే, దానికంటే ఏం పిక్చర్స్ నేను ఎప్పుడు అడగలేదు. అక్కడ వెళ్ళిన తర్వాత we were talking about my outfits and ఇక్కడ యూనో ఫ్యాషన్ గురించి. అప్పుడు మై కాస్టింగ్ డైరెక్టర్ టోల్డ్ మీ దట్ ఈ పిక్చర్స్ చూసాను, ఈ పిక్చర్స్ చూసి నాకు సెలెక్ట్ చేస్తారా ఏంటి? ఓకే, దిస్ ఈజ్ న్యూస్ టు మీ. ఓకే, కానీ చాలామంది మనకి తెలిసింది ఇప్పుడు ఈ డ్రెస్ చూసి ఈ పిక్చర్స్ చూసి అని. ఓకే, బాలీవుడ్లో రెజీనాకి గాడ్ ఫాదర్ ఉన్నారేమో, అందుకే ఇంత త్వరగా బాలీవుడ్కి వెళ్ళిపోయింది అని. అవునా? అలాంటి న్యూస్ కూడా వచ్చిందా? నాకు తెలియదు కదా. సో ఎవరు ఉంటారు నాకు గాడ్ ఫాదర్? నేనే. సో నో గాడ్ ఫాదర్ ఎట్ ఆల్. ఇఫ్ దేర్ వాజ్ ఆల్సో ఐ డోంట్ నో హూ ఇట్ కుడ్ బి అండి, బట్ నో దేర్ ఇస్ంట్. ఉంటే నేనే చెప్తాను. ఇన్ గాడ్ ఫాదర్, గాడ్ మదర్, షుగర్ డాడీ ఏదో ఒక వర్డ్ యూస్ చేస్తా కదా, నేనే చెప్తాను. ప్రౌడ్ టు సే కదా ఉంటే. I'm always very proud and happy to say that there's someone who's helped me do something. నా లైఫ్లో చాలామంది అలా ఉన్నారు who have helped me stay sane or be me, who have helped me in terms of my work and చిన్న చిన్న విషయాల్లో పెద్ద ఇది ఏం లేదు. And if anyone asks, I'll be like, oh no, you know, this person has told me, given me this advice. ఇక్కడ ఉన్నారా గాడ్ ఫాదర్ టాలీవుడ్లో? లేదా, ఉంటే నేను ఎక్కడో ఉండేవాళ్ళు. ఎందుకు రెజీనాకి తగ్గ, రెజీనా నటనకి కానీ రెజీనా అందానికి సరిపడా రోల్స్ రావట్లేదు, ఆఫర్స్ రావట్లేదు? అది మీరు డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ నేనే అడగాలండి. నన్ను అడిగితే నాకు అస్సలు నేను కూడా ఆ విషయం, నా క్వశ్చన్ మీతో అడుగుతాను. బికాజ్ చాలామంది నన్ను అడిగారు, యూనో, be it my friends or be it ఇలా జర్నలిస్ట్ అందరూ, యూనో, ఎందుకు ఆ క్వశ్చన్ని కరెక్ట్ పర్సన్ని అడగాలి. రాంగ్ పర్సన్ అడిగితే మీకు రాంగ్ ఆన్సరే దొరుకుతుంది. యూ హ్యావ్ టు ఆస్క్ ద కరెక్ట్ పీపుల్. ఐఎమ్ నాట్ ద వన్ హూస్ మేకింగ్ మూవీస్, ఐఎమ్ నాట్ ద వన్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్, ఐఎమ్ ద వన్ యాక్టింగ్ ఇన్ ద ఫిల్మ్స్. నా పని నేను చేస్తాను, నేను బాగా చేస్తానని నేను ప్రూవ్ చేసుకొని కూడా చేస్తాను. కానీ అంత ప్రూవ్ చేసుకున్న హీరోయిన్కి ఆ రేంజ్లో ఎందుకు రావట్లేదు అనేది, మేబీ ఐ మేడ్ ఫర్ బిగ్గర్ థింగ్స్ అండి. ఇప్పుడు బాలీవుడే వచ్చింది కదా. గుడ్, సూపర్. ఓకే, సో ఇప్పుడు బిజీ అయిపోయారు రెజీనా తమిళ్లో అండ్ తెలుగులో. ఇప్పుడు రెజీనా టైం దొరకాలి అని అంటే వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందా? అలా ఎప్పుడు రాకూడదని
లైక్ నేను ప్రే చేస్తాను, ఎందుకంటే I want to have time for everything, especially if it's my personal life and my professional life. అన్నీ బ్యాలెన్స్గా ఉండాలి. ఎక్కువ ఉంటే నాకు నేను పిచ్చి అయిపోతాను, ఎందుకంటే I always believe that life has to be balanced, and I'm not someone who has always liked saying నేను 2 daysకి మూవీ చేస్తాను, తర్వాత 2 daysకి ఆ మూవీ చేస్తున్నాను, తర్వాత 1 weekకి మూవీ, తర్వాత ఇక్కడ వెళ్తున్నాను అక్కడ వెళ్తున్నాను. నాకు అస్సలు ఇష్టం లేదు. ఐ ఆల్వేస్ లైక్ టు హ్యావ్ ఒక 2 days బ్రేక్ నా కోసం ఉండాలి, ఎందుకంటే ఐ ఫీల్ లైక్ వీ ఆల్ విల్ లూజ్ అవర్ సెల్వ్స్ ఇన్ వర్క్. అదర్వైజ్ మీరు వర్క్ చేసినప్పుడు మీ ఫోకస్ అక్కడే ఉండాలి. అండ్ వెన్ ఐఎమ్ నాట్ వర్కింగ్ నా ఫోకస్ వర్క్ మీద అస్సలు ఉండదు. బికాజ్ అండ్ నా మేనేజర్స్, నా టీమ్, అందరూ నన్ను గెట్ ఇరిటేటెడ్ విత్ మీ, ఎందుకంటే దే కాల్ 10 times ఒక కాల్ చేస్తారు కానీ నేను పికప్ చేయను. Because I think it's one thing that I have learned seeing my friends in different fields, that మీ కోసం టైం లేదంటే ఒక బర్న్అవుట్ అవుతారు మీరు. హౌ లాంగ్ కెన్ యూ కీప్ రన్నింగ్? మీరు ఏంటి హార్స్ కూడా ఆగి తినాలి, ఏదో చేయాలి కదా. వాట్ ఎవర్ యూ డూ, యూ నీడ్ టు స్టాప్, look at what is happening around you, don't get lost. Adi naku, it's the most important thing for me. When I get one holiday, I'm in the house till 6 o'clock in the evening. I'll be sitting in the house eating my mother's head. Yedo okati, I'll be playing with my cats, or I'll be watching TV. I will just do nothing. Oka book chadutanu, oka 7 o'clock tarata maybe bayata veltanu na friends tho kalisi, ante. No, I feel whole like days for Regina. Yeah, whole days for me. Whole days for me. సో అలా ఫ్రీక్ అవుట్ చేయడానికినా ముగ్గురు ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళారు, సమంత, రెజీనా అండ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ రకుల్. నాట్ జస్ట్ ముగ్గురు ఫ్రెండ్స్ అండి, హోల్ గ్యాంగ్ ఆఫ్ us went. జస్ట్ పిక్చర్స్ మనం చూసాం, ముగ్గురువే ఉన్నాయి. అండ్ ఇంకో నీరజా అండ్ ఆండ్రియా as well. ఓకే. సో ఎలా ఉంటుంది ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్? అంటే ఈ మూవీస్తో మాట్లాడుకుంటూ ఉంటారా, మీ కాన్వర్జేషన్లో ఇవి వస్తాయా, లేకపోతే వాట్ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది కలిసినప్పుడు? అన్నీ అండి, ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇట్స్ నాట్ జస్ట్ మూవీస్ కంటే ఇంకా చాలా ఉంది మన లైఫ్లో మాట్లాడడానికి. లాట్స్. అండ్ రకుల్కి నాకు కామన్ ఏంటంటే ఫుడ్. మనం రోజు వెళ్ళి ఏదో ఒకటి తింటూనే ఉంటాం. ఆల్వేస్ లుకింగ్ ఎట్ వాట్ టు ఈట్, ఏముంది, ఓకే ఇది తిన్నాం, అది తిన్నాం. లైక్ వి ఆల్వేస్ టాకింగ్ అబౌట్ డిఫరెంట్ థింగ్స్. రకుల్కి మీకు ఇంకో కామన్ పాయింట్ వర్కౌట్స్? నాకు అంత వర్కౌట్ అని తనలాగా నో వే. ఓకే. సో శామ్ బాగా మీతో కలిసిపోతుంది? యా, డెఫినెట్లీ. షీఈస్ అ వెరీ స్వీట్, వెరీ డౌన్. నాకు శామ్కి ఐ లుక్ అప్ టు హర్ అ లాట్, ఎందుకంటే షీస్ కమ్ ఫ్రమ్ ద సేమ్ ద ప్లేస్ కాబట్టి, చెన్నై కాబట్టి. And what she's become today is something really great, you know. She has made a place for herself, and చాలా తక్కువ మంది అలా చేయగలుగుతారు. So I look up to her, and even when we were there also, she was like one little mommy. Like one, సరే బ్రేక్ఫాస్ట్ తిన్నావా, సరే ఓకే ఈ ప్లేస్ బాగుంది, అక్కడ వెళ్ళి తిను, అక్కడ చాలా హెల్తీ ఫుడ్ ఉంది, ఈ సాలడ్ దొరుకుతుంది, అక్కడ అది దొరుకుతుంది. సో షీ వాజ్ ఆల్వేస్ లైక్ దట్. వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఓకే. ఫ్రెండ్స్ అమ్మాయిలు అయిపోయారు, అబ్బాయిల ఫ్రెండ్స్ వద్దాం. ఎప్పుడు ఎవరితోనే ఒక పేరుతో అలా కలిపి కనబడుతూ ఉంటుంది రెజీనా, న్యూస్లో ఉంటుంది. ఒకసారి సాయిధరం తేజ్, ఒకసారి సందీప్ కిషన్, ఒకసారి శిరీష్తో వచ్చిన న్యూస్ నేను అసలు చదవలేను. ఓ మై గాడ్. నేను కూడా ఓ మై గాడ్ చెప్తా శిరీష్కి. అది ఐఫా నుంచి స్టార్ట్ అయినట్టుంది. మనం ఇద్దరు హోస్ట్ చేసాను కాబట్టి అది వచ్చింది. అరే మీ రూమర్స్ వెనక అట్లీస్ట్ ఏదో ఒక స్టోరీ ఉండాలి కదా. ఇప్పుడు ఐఫా దొరికింది కదా, ఓన్లీ ఐఫానా, అంతేనా? సో హౌ డు యు రిసీవ్ ఆల్ దిస్? ఇట్స్ ఫనీ అండి. నాకు ఐ జస్ట్ లాఫ్ ఇట్ ఆఫ్, ఎందుకంటే
ఏంటి ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ రూమర్స్. ఓకే, సరే రూమర్స్ వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ చాలా ఐ వాజ్ డూయింగ్ ఇంటర్వ్యూస్ ఒకరోజు ప్రింట్ మీడియాతో. వాళ్ళు అడిగారు మీ బ్రేకప్ అయింది అని విన్నాను. అవునా అవునా, నేను డేటింగ్ అంటే నేనే చదవాలి పేపర్లో, బ్రేకప్ అంటే నేనే చదవాలి పేపర్లో. వాళ్ళ బ్రేకప్ అయింది. సో ఇది క్వైట్ ఇంట్రెస్టింగ్. అసలు లవ్ లో ఉందని రెజీనా తెలియదు, బ్రేకప్ కూడా అయింది. అదే బెస్ట్ పార్ట్. దట్ వాజ్ సో ఫనీ. ఒక అడిగారు యాక్చువల్లీ నాతో, హీస్ లైక్ విన్నాను ఈసారి మీ బ్రేకప్ అయిందా? అవునా, ఎవరితో, ఎవరు, ఎప్పుడు, ఆ డేట్ కూడా చెప్పండి నాకు. రీజన్ ఏంటి? రీజన్ ఏంటి? నేను కొంచెం అట్లీస్ట్ కొంచెం బాధ ఉంటుంది కదా, ఐ వోంట్ బి దిస్ హ్యాపీ అని. అమ్మో, రెజీనా చాలా విషయాలు దాచిపెడుతున్నారు మా నుంచి. అయితే ఏంటండి, ఏం లేదని పెడతడానికి అస్సలు ఏం లేదు. రెజీనా లవ్ లో ఉన్నారా ఇప్పుడు? అస్సలు ఏమి వద్దు నాకు. I'm telling you, Andy, over the past 6-7 months, I've kind of changed as a person. దీనికి ముందు చాలా రొమాన్స్ నావెల్స్ అని చదివి నా బుర్రలో చాలా రొమాన్స్ ఎక్కేసి మళ్ళీ బయట పెట్టాను. I don't know, I feel like something is missing, but I've totally lost the whole ఒక రిలేషన్షిప్ ఉండాలి ఇప్పుడు, ఒక there should be someone in my life అని. I feel like I need to start trusting myself and being a better person, and చాలా వర్క్ ఉంది యాక్చువల్లీ. సో ఎందుకు అవన్నీ, why unnecessarily spoil another person's ఇది. So I'm very clear that I don't want anything right now. So ముందు love with your films. More than love, I'm learning to love myself. And I think if I love myself, then my work will be even better. ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది రెజీనాకి, వాట్ ఎవర్, ప్రొఫెషనల్గా పర్సనల్గా. ఓకే, వెంటనే మొబైల్ తీసి ఎవరి ఫోన్ నెంబర్ డయల్ చేస్తారు? So if I have a problem, I sit and I try to think about it myself. లేదంటే if I can't fix it, I have I don't know if you've heard, మీకు ప్రగతి గారు అని తెలుసు. She does a lot of mother roles in films. Pragati, I call her Amma. So I call her sometimes and I talk to her and I share anything. She knows everything, like deepest, darkest, dirtiest secret she knows. సో రెజీనాలో మార్చుకోవాల్సింది ఏమైనా ఉందా, లైక్ బిహేవియరల్ వైజ్ ఆర్? ఉంది. ఏం మార్చుకోవాలనుకుంటున్నారు? ఐ వెరీ షార్ట్ టెంపర్డ్. 0 to 100 కోపం అంతే. అక్కడికి వెళ్ళిపోతుంది. 50 అని ఏమి ఉండదు, డైరెక్ట్ 100. యా, కానీ ఎంత ఫాస్ట్గా వెళ్తుంది అంత ఫాస్ట్గా వస్తుంది కిందకి. నాకు ఒక్క విషయంలో కోపం వస్తుందండి, నాకు అబద్ధం అస్సలు ఇష్టం లేదు. సో రెజీనా ఎప్పుడు అబద్ధం చెప్పలేదా? చెప్పాను. ఏ విషయంలో అబద్ధం చెప్పి మళ్ళీ? అమ్మతో చిన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు బయట వెళ్తే కాదు నేను ఇక్కడ వెళ్తున్నాను అట్లా కాదు అని. కానీ అది కూడా మానేసాను. సెకండ్ థర్డ్ ఇయర్లో మానేసాను. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో అలా చేశాను. దాని తర్వాత వెళ్ళాను ఇప్పుడు ఏంటి అలా చేశాను ఇప్పుడు ఏంటి. మై మమ్ న్యూ ఎవ్రీథింగ్. ఇఫ్ ఐ డ్రాంక్ ఇన్ కాలేజ్ దెన్ షీ న్యూ ఐ డ్రాంక్. అలా లైక్ ఐ డోంట్ డ్రింక్ ఎనీమోర్. మీరు అడిగారు కదా ఐఫై డ్రెస్ గురించి, మా అమ్మ కూడా అడిగాను ఎందుకు ఇలాంటి డ్రెస్సెస్ వేసుకున్నామని. షీ సాట్ మీ డౌన్, షీ ఆస్క్డ్ మీ ఏంటి ఏం చేస్తున్నావు, ఎందుకు అందరూ ఏంటి మాట్లాడుతున్నారు తెలుసా ఆబ్వియస్లీ. అండ్ ఐ ఫెల్ట్ బ్యాడ్ అప్పుడు, ఎందుకంటే ఆ మూమెంట్లో నేను ఆలోచించలేదు నా అమ్మకి ఎలా ఉంటుంది అని. అండ్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ వెన్ నా పక్కన ఉన్న వాళ్ళు లైక్ when my people get hurt because of what I did, అప్పుడు నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. రెజీనా, ఒక ఐఫా డ్రెస్తోనే ఇంత పెద్ద డిస్కషన్ వచ్చింది కదా, అండ్ యువర్ మామ్ ఆస్క్డ్ myself and there are people, right? సో మరి బాలీవుడ్కి వెళ్ళిన తర్వాత అక్కడ గ్లామర్,
అండ్ లిప్ లాక్స్ అని అవి ఇవి చాలా కామన్ కదా అక్కడ. సో మరి వాటన్నింటికి రెజీనా ఓకేనా? ఆ టైంలో నా ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఏముంటుంది, వాట్ ఐ థింక్ ఐ షుడ్ డూ, వాట్ ఐ థింక్ ఐ షుడ్ నాట్ డూ అవన్నీ ఆలోచించి చేస్తాను. ఇప్పుడు ఆలోచించడానికి అసలు ఇది లేదు. ఇప్పుడు ఏమేమి మూవీస్ చేస్తున్నారు? తమిళ్లో చేస్తున్నాను ఒక 3 ఫిల్మ్స్. ఒక ఫిల్మ్ ఉంది సెల్వరాఘవన్ సార్తో, ఇట్స్ ఆల్మోస్ట్ అవుట్ ఫర్ రిలీజ్, రెడీ ఫర్ రిలీజ్. ఇంకో బైలింగుల్ ఉంది, మానగరం తమిళ్లో, నగరం తెలుగులో. ఇంకోటి బైలింగుల్ ఉంది, ఇట్స్ కాల్డ్ 1945 ఇన్ తెలుగు అండ్ మడై తిరందై ఇన్ తమిళ్ విత్ రానా. అండ్ ఇంకోటి అథర్వతో అండ్ ఇంకోటి రెడ్ జాయింట్ ఫిల్మ్స్తో విత్ ఉదయనిధి స్టార్. సో తమిళ్లో కొంచెం ఎక్కువ చేస్తున్నాను. వై తెలుగుని? నక్షత్రం ఉంది కదా, నక్షత్రం సార్తో. అది ఎంతవరకు వచ్చింది? ఐ థింక్ కంప్లీటెడ్ అట్లీస్ట్ 50%, ఇంకా 50% ఉంది. ఓకే, సో దట్ ఈస్ విత్ సందీప్ కిషన్ అగైన్. యా, సందీప్ కిషన్ అండ్ దెన్ సాయిధరం తేజ్ cameo. సాయిధరం తేజ్ పోలీస్ రోల్ అట కదా? అవునండి. ఓకే, సో మీరు ఏం రోల్ దానిలో? షీ ప్లేస్ ఒక మన మూవీస్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటారు కదండి, ఫ్రెండ్ రోల్స్ అని చేస్తారని, డాన్సర్, బ్యాక్గ్రౌండ్ డాన్సర్ అవన్నీ. సో షీ ప్లేస్ దట్ కైండ్ ఆఫ్ అ రోల్ ఇన్ ద మూవీ. అండ్ చాలా చాలా డిఫరెంట్. షీ ఈస్ బ్రాట్ అప్ ఇన్ ద పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఓన్లీ. her dad is a police. So ఒక మంచి వెరీ ఎక్సెంట్రిక్ రోల్ అండి. అండ్ ద రోల్ ఈజ్ ఓన్లీ మోల్డెడ్ ఇన్ కృష్ణవంశీ సర్స్ హ్యాండ్. ఆయనకే తెలుసు ఎలా ఉంటుంది, ఏం కావాలి, ఎలా స్క్రీన్ పైన యూనో హౌ ఇస్ గోనా లుక్, ఓన్లీ హీ నోస్. రెజీనాకి ఏ స్టార్ హీరోతో యాక్ట్ చేయాలని ఉంది? అండ్ అట్ ద సేమ్ టైమ్ స్టార్ డైరెక్టర్స్. I can't pick one star, hero and director అండి. I've always working with the best is a different level altogether. But I can't pick one. And diplomatic గా చెప్పను, కానీ I'm saying so many people I want to work with. ఎవరు బెస్ట్ నేమ్ చెప్పు. సో అందరు స్టార్ హీరోస్తో వర్క్ చేయాలని ఉంది. డెఫినెట్లీ ఆ డ్రీమ్ త్వరగానే తీరాలని అండ్ స్టార్ డైరెక్టర్స్తో వర్క్ చేసే రోజు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ఎన్టీవీ అండ్ టాకింగ్ టు వీకెండ్ గెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది ఈ వారం రెజీనాతో వీకెండ్ గెస్ట్. మరో వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.